మనం పొందుతూ మన చుట్టూతో ఉన్న వాళ్ళను శాంతి పొందటానికి కావలసిన రీతిలో మన జీవితాన్ని మలుసుకున్నామా అన్నది ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్నాం మనం. దీని నుండి మనం బయటపడాలి. ఆయన కూడా నిజానికి భగవద్గీతలో మనం ఒక శ్లోకం, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. భగవద్గీత 18 అధ్యాయాలు. మీలో కొంతమంది ఉండవచ్చు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియని వాళ్ళు కూడా మీలో ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు, ఉన్నారు. అందుకే చెప్తున్నాను. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల రూపంలో మనకు అందించబడింది. ఈ జీవితాన్ని ఎలా జీవించాలో, ఎలా జీవించితే ఈ జీవితం శాంతిగా, సుఖంగా, ఆనందంగా ఉంటుందో మనకు తెలియచేసినటువంటి మహత్తరమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో 18వ అధ్యాయంలో భగవద్గీత అంతా కూడా దేవదేవుడు భగవంతుని వాక్యమైనటువంటి శ్రీమద్ భగవద్గీత చివరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి. నీవు నా మీద దృష్టి ఉంచినట్లయితే, నా వైపు మనస్సు తిప్పినట్లయితే, నేనెవరో నీవు తెలుసుకున్నట్లయితే, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని నీవు ఆచరించినట్లయితే అన్ని ఆటంకాల నుండి నీవు బయటపడతావు. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి మహద్భుతమైనటువంటి వరం. మత్ప్రసాదాత్ తరిష్యసి సర్వదుర్గాన్ మత్ప్రసాదాత్ తరిష్యసి. నీవు ఏ ఇబ్బందులు పడకుండా నిన్ను నేను బయట వేస్తాను అంటున్నాడు. యోగక్షేమం వహామ్యహం. నా వైపు నీవు చూసినప్పుడు, నేనెవరో అర్థం చేసుకున్నప్పుడు, నాకు నీకు ఉన్నటువంటి సంబంధం ఆ ఏకైక పరమాత్మ, నీవు ఏర్పరచుకున్నటువంటి దేవుడు కాదు. గుర్తుంచుకో. ఆ భ్రమ నుండి బయటపడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు లేడు. ఈ భ్రమ నుండి బయటపడు. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు, ఆయనను అర్థం చేసుకున్నప్పుడు, ఆయనకు నీకు ఉన్నటువంటి సంబంధం ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన ఆచరించమన్నట్లుగా నీ జీవితాన్ని నీవు ఆచరించినప్పుడు యోగక్షేమం వహామ్యహం. నీ బరువు బాధ్యతలన్నీ కూడా నేను వహిస్తాను అని చెప్తున్నాడు. ఆయనతో ఏకమవ్వటానికి కావలసిన ఏర్పాటు నేను చేస్తాను అంటున్నాడు. ఆ విధంగా నీవు జీవిస్తున్నప్పుడు ఆయన పట్ల దృష్టి పెట్టుకుని ఆ ఏకనిష్టతో, ఏకదృష్టితో కేవలము ఆయన్నే చూస్తూ ఆయన మీదే మనస్సు పెట్టి నీవు నడుస్తూ ఉన్నప్పుడు సర్వదుర్గాణి, దుర్గా అంటే దుర్భేద్యమైనటువంటిది, దుర్భేద్యమైనటువంటి ప్రతి దాన్ని కూడా నీవు దాటే విధంగా నేను చేస్తాను. ఏం కావాలి నీకు? ఇంకా ఏం కావాలనుకుంటున్నావు నీవు? నిజానికి ఇది నీకు వద్దా? ఈ వరం నీకు వద్దా? నీ జీవితంలో నీకు ఈ సహాయం కావాలా వద్దా? ఈ సహాయం కావాలి అనుకున్నప్పుడు నీవు ఆయన చెప్పిన దాన్ని విని తీరాలి. అదే ఆయన చెప్తున్నాడు. అధచేత్వమహంకారాత్. అహంకారంతో, గర్వంతో, మితిమీరినటువంటి గర్వంతో నీవు ప్రవర్తిస్తూ నీవు నా మాట వినపోయావో వినంక్షసి, నాశనమవుతావు. మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకోవాలా?
కోపంతో కాదు ఆయన అంటున్నది, ఇది నీ మీద ప్రేమతో, నీ మీద ప్రేమతో అంటున్నాడు. నువ్వు నాశనం అవుతావురా అని ఆయన శపించటం లేదు, హెచ్చరిస్తున్నాడు, 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 లాలిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు. అమ్మా, నీ జీవితం నాశనం అవుతుందిరా. 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ నీకు ఇచ్చాను రమ్మా, ఈ బహుమతి నీకు ఇచ్చాను రమ్మా, ఈ బహుమతి నీకు వృధా అవుతుందిరా తల్లి. దీన్ని పాడు చేసుకున్న దానివి అవుతావురా అమ్మ. వినిపించుకోరా తల్లి, వినిపించుకోరా తల్లి. బిడ్డ, నీకు నేను చెబుతున్నాను, వినవా? నీ జీవితాన్ని నువ్వు చెడగొట్టుకున్న వాడివి అవుతావురా. చేతులారా నీ జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకుంటావు చెప్పు? ఎందుకు చేసుకుంటావు చెప్పు? నా మాట పెడచెవిని పెట్టి అహంకారంతో నీవు ప్రవర్తించినట్లయితే నీకు ఈ జీవితం కోల్పోతావురమ్మ, ఈ బహుమతి కోల్పోతావురమ్మ, నీవు నష్టపోతావురమ్మ. మరలా నీకు మానవ జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదురా అమ్మ, మరలా నీకు మానవ జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదురా అమ్మ. పశుపక్షాది కీటకాది జన్మలు ఎన్నో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయిరమ్మ. అవి పడేటటువంటి బాధలన్నీ ఒక్కసారి చూడరా అమ్మ. అవి నీకు అవసరమా? అవి నీకు అవసరమా? నువ్వు చూస్తున్నావు కదరా, పశుపక్షాది కీటకాది జన్మలు ఎంత దుర్భరమైనటువంటి బాధను అవి అనుభవిస్తున్నాయో నువ్వు చూస్తున్నావు కదరా అమ్మ. నమ్మవా? నమ్మవా? నన్ను నమ్మవా? నా మీద ప్రేమ అని చెప్తున్నావు కదా, నేనంటే ఇష్టమని చెబుతున్నావు కదా, ఈ మాట ఎందుకు నమ్మవురా అంటున్నాడు ఆయన. ఎందుకు నమ్మవురా? ఈ జన్మ వృధా అవుతుంది కదా, నీకు అర్థం కాదా? నీకు అర్థం కాదా? నీకు తెలివి ఇచ్చాను కదా, ఈ వివేకం ఇచ్చాను కదా, ఇది కూడా నువ్వు ఆలోచించలేవంట్రా అంటున్నాడు తండ్రి. ఆయన బాధ, ఆయన బాధ అది. ఎందుకింత నిర్లక్ష్యం? ఆయన చెప్తున్న మాట పట్ల మనకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నా శ్రోష్యతి, నువ్వు వినిపించుకోవటం లేదురా, వింటున్నట్లే నటించుతున్నావురా. భగవంతుడనైనటువంటి పరమాత్మనైనటువంటి నేను చెప్పినటువంటి భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని కూడా నువ్వు వింటున్నావు, వినిపించుకోవటం లేదురా అమ్మా, వినిపించుకోవటం లేదు. నా శ్రోష్యతి, నష్టపోతావురమ్మా, నష్టపోతావురమ్మా. నీకు చేయాల్సిన సహాయం ప్రతిదీ చేస్తున్నాను రమ్మా, ప్రతిదీ చేస్తున్నాను రమ్మా. నమ్ము, నన్ను నమ్మురామ్మ, నమ్మురామ్మ. మరలా జన్మలు ఉన్నాయి రామ్మ. పశుపక్షాది కీటకాది జన్మలు, అసుర జన్మలు నీకు వస్తాయి రామ్మ. అసురం అంటే, అసు అంటే ఇంద్రియాలు, రమ్ అంటే రమించేటటువంటి, ఇంద్రియాలతో రమించేటటువంటి, కేవలము ఇంద్రియ సుఖాలు అనుకునేటటువంటి, ఇంద్రియ సంబంధమైన విషయాలు అనుకునేటటువంటి పశుపక్షాది కీటకాది జన్మలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి రామ్మ అంటున్నాడు ఆయన. నిజానికి మీ తల్లిదండ్రులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ హితులు అనుకునేవాళ్ళు కానీ, మీ సన్నిహితులు అనుకునేవాళ్ళు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ ఇంతగా ఇన్ని విధాలుగా చెప్పారా ఎప్పుడైనా? మీకు ఇంతగా మీ మేలు కోరారా? ఇంతగా మీకు సహాయపడ్డారా ఈ లోకంలో ఎవరైనా? నిజానికి స్వార్థం లేనటువంటి, ఏ స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ మీకు అందించగలిగింది ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఇక్కడ మీరు పొందేటటువంటి ప్రేమలన్నీ కూడా కలుషితమే, స్వార్థంతోనే ఉన్నాయి. మీరు ఆలోచించి చూడండి. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తున్నా, ఒక భర్త భార్యను ప్రేమిస్తున్నా, ఒక భార్య భర్తను ప్రేమిస్తున్నా, స్నేహితులిద్దరూ ప్రేమతో ఉన్నారన్నా అక్కడ ఆ కల్మషం ఉండనే ఉన్నది, ఆ స్వార్థం ఉండనే ఉన్నది. తాను అనుకున్నట్లుగా జరిగినప్పుడు ఆ ప్రేమ
తను అనుకున్న దానికి భిన్నంగా జరిగితే ఆ ప్రేమ క్షణంలో ఆవిరైపోతుంది. కానీ నీ తండ్రి అలా అంటం లేదు. నీవు ఇక్కడ ఈ లోకంలో పాపాలలోకెల్లా కూడా గొప్ప పాపం చేసినప్పటికీ కూడా నా వైపు దృష్టి మరల్చితే, నన్ను స్మరిస్తే, నా వైపు నడిస్తే నీవు పవిత్రుడవే అని చెప్తున్నాడు. అక్కడ ఒకే ఒక్క కోరిక అయినది. నీవు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా నీ జీవితం నేను పనికి మాలిన వాడివి అని అనుకుంటున్నావేమో, నేను చాలును అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు నేను చేసినటువంటి పనులు సరైన పనులు కాదు అని అనుకుంటున్నావేమో, అనేక పాపాలు చేశానేమో అని అనుకుంటున్నావేమో, ఎవరికో ద్రోహం చేశాను అని అనుకుంటున్నావేమో, ఎవరికో అన్యాయం చేశాను అనుకుంటున్నావేమో, అవినీతితో సంపాదించాను అనుకుంటున్నావేమో, ఎందరినో జీవులను చంపాను అనుకుంటున్నావేమో. నీవు ఈ పాపాలన్నీ చేసిన మాట నిజమే అయి ఉండవచ్చు. కానీ భగవద్గీతలో నేను చెబుతున్నాను, నా వాక్యంగా చెప్తున్నాను, నీవు నా వైపు తిరిగినట్లయితే నీవు పాపివి కాదు, నీవు పవిత్రుడవి. అంతకన్నా పవిత్రత ఏదీ లేదు. నిజానికి అంతకన్నా పవిత్రత ఏదీ లేదు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం మిదం. జ్ఞానస్వరూపుడనైనటువంటి నా వైపు తిరగటమే, జ్ఞానస్వరూపుడనైనటువంటి నాకు దగ్గరవటమే పవిత్రత అంటే. నీవు నదులలో మునిగి పవిత్రుడనయ్యాననుకుంటున్నావు, తలస్నానం చేసి పవిత్రుడనయ్యాననుకుంటున్నావు, పట్టుచీర కట్టి పవిత్రుడనయ్యాననుకుంటున్నావు. కాదు. నా వైపు తిరగటమే, ఏకైక పరమాత్మనైనటువంటి, సృష్టికర్తనైనటువంటి, నీ తండ్రినైనటువంటి నా వైపు నీవు తిరగటమే పవిత్రత. జ్ఞానస్వరూపుడనైనటువంటి నా స్పర్శే పవిత్రత. నా స్మరణలో ఉండటమే పవిత్రత. భగవద్గీతలో చెప్తున్నటువంటి మాటలు ఇవి. నువ్వు అల్పుడను అనుకుంటున్నావేమో. ఎలా నువ్వు అల్పుడం అవుతావురా? నా బిడ్డవైనప్పుడు నీవు పనికిమాలినవాడివి అనుకుంటున్నావా? ఎలా పనికిమాలినవాడు అవుతావు? నా అంశ అయినప్పుడు నీవు, నా బీజమే నీలో ఉందిరా, నా చైతన్యమేరా నీలో ఉన్నది, నా శక్తేరా నీలో ఉన్నదిరా అమ్మ, నా చైతన్యమేరా అమ్మ నీలో ఉన్నది, నా ప్రజ్ఞేరా నీలో ఉన్నది. నీవు అల్పుడం ఎలా అవుతావు? నీవు పనికిమాలిన దానివి ఎలా అవుతావురా అమ్మ అంటున్నాడు ఆయన. నీవు అనంతుడవు. నీవు సైతం నీ తండ్రి అంతటి వాడవే. నీవు సైతం ఆ తండ్రి అంశవే, అంతటి దానివే. ఇది భగవద్గీత మనకు చెబుతున్నటువంటిది. ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరతను ఇచ్చి నీ అంతటి వాడు లేడు అని నీవెవరో నీకు తెలియచేసి, నీ శక్తి ఏమిటో నీకు తెలియచేసి, నిన్ను ఉన్నతమైనటువంటి మార్గంలో, పరమోన్నతమైనటువంటి స్థానానికి బాహ్యంగాను ఆధ్యాత్మికంగాను నిన్ను పైకి తీసుకెళ్ళటానికి కావలసినటువంటి జీవన సూత్రాలు అందించినటువంటి భగవంతుని చేత మనకు అందించినటువంటి భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. నాశనమైపోతావురా అమ్మా అని ఆయన బతిమాలుతున్నాడు. ఇది భయపెట్టడం కాదు, ఇది బెదిరించటం అంతకన్నాను కాదు. అదచేత్వం అహంకారాత్న శ్రోష్యతి వినంక్షసి. నీవు నాశనమవుతావు అంటే అది భయపెడుతున్నాడు అనుకుంటున్నారేమో, బెదిరిస్తున్నాడు అనుకుంటున్నారేమో. ఆ తండ్రి భయపెట్టేవాడు కాదు. ఆ తండ్రి మన మీద పగ తీర్చుకునేవాడు కాదు. పట్టుపట్టి నిన్ను నాశనం చేసేవాడివి కాదు. ఒక కొబ్బరికాయ మొక్కుకుని కొట్టకపోతే కోపంతో ఉన్నాడు ఆయన అనుకుంటున్నావు. పొరపాటురా అమ్మ. కోపం అనేది నీ లక్షణం రా, నా లక్షణం కాదురా అది.
ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా అమ్మ నన్ను. ఏదో కష్టంలో ఉండి నన్ను తలుసుకుని 10 రూపాయలు ముడుపు కట్టి అది మరిచిపోతే నీ సంసారాన్ని నాశనం చేసేటటువంటి కఠినాత్ముడినా నేను రా, నీకు నేను అలా కనపడుతున్నాను రా అంటున్నాడు ఆయన. ఎందుకురా నన్ను ఇలా అనుకుంటున్నావు? ఎందుకురా నన్ను ఇలా అర్థం చేసుకున్నావురా? ఎవరు చెప్పారురా నేను కఠినాత్ముడిని? ఎవరు చెప్పారురా నేను నిన్ను మీద పగపడతానని? ఎవరు చెప్పారురా నిన్ను సంసారాన్ని నేను నాశనం చేశానని, నిన్ను అధోగతి పాలు చేశానని నీకు ఎవర్రా చెప్పారు ఇది? ఎవర్రా చెప్పారు ఇది? నేను అలాంటి వాడిని కాదురా అమ్మా, నేను అలాంటి వాడిని కాదురా. అనుక్షణము అనుక్షణము నీ శ్రేయస్సు కోరేవాడిని రా అమ్మా, నీ పట్ల ఎంతో ప్రేమతో ఉన్నటువంటి వాడిని రా అమ్మా. అనుక్షణము నీ బాగోగుల కోసం తపించేటటువంటి తండ్రిని రా అమ్మా. నీవు నా బిడ్డవురా, నా బీజానివిరా అమ్మ. నీ బిడ్డకు నువ్వు అన్యాయం చేస్తావురా అమ్మ. నీ బిడ్డపై నువ్వు పగపడతావురా తల్లి, పడతావురా? మరి నీకున్నంత ఆ హృదయం నాకు లేదనుకుంటున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకురా ఇలాంటి ఆలోచనలు చేస్తావు? ఎందుకురా ఇలాంటి ఆలోచనలు చేస్తావు? నువ్వు కోరినటువంటి చిన్న కోరిక తీర్చలేదని నీ కొడుకుని సంసారాన్ని నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు ఆయన. తండ్రిగా నీ కొడుకు సంసారాన్ని నువ్వు నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు ఆయన. ఒక చిన్న కోరిక తీర్చకపోతే నేను అలాంటి వాణ్ణి కాదు, అలాంటి వాణ్ణి కాదు నేను అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఇక్కడ వినంక్షసి అంటే నాశనం అయిపోతావు అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని నీకు చెప్పాల్సి వస్తుంది. అందుకు కాదు నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు 18 అధ్యాయాల్లో నువ్వు ఎలా నడుచుకోవాలో అనేక రీతుల ప్రతి విషయాన్ని కూడా నీకు పూసగుచ్చినట్లుగా చెప్పాను. అయినా నీవు పెడచెవిని పెట్టి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నావు. నా పట్ల ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నావు. అందుకని ఈ మాట మాట్లాడుతున్నాను. అందుకని ఈ మాట నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నీకు చెప్పినటువంటిది ఎంతో నిగూఢమైనటువంటి మహత్తరమైనటువంటి ఎన్నో విషయాలు నీకు నేను అందించాను. ఎందుకు అందించానో తెలుసా? ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామితే హితం. ఇష్టోస్మి, నీవు నాకు ఇష్టమైన వాడివి. ఎంతటి మాత్రమైనటువంటి విషయం ఇప్పుడు వరకు నీకు నేను చెప్పానో తెలుసా? సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వశ. ఎంతో ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలు నీకు ఇప్పటివరకు నేను చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? ఇష్టోస్మి, మామూలు ఇష్టం కాదురా అది. ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామి. అందుకు చెప్పాను నేను. నాకు నీవంటే బలంగా ఇష్టం. ఎందుకు? నా బిడ్డవు కాబట్టి, నా బిడ్డవు కాబట్టి అందుకు ఇష్టం. మళ్ళా ఒక్కసారి చెప్పాలని ఉంది, మళ్ళా ఒక్కసారి చెప్పాలని ఉంది, మళ్ళా చివరిగా మళ్ళా ఒక్కసారి చెప్పాలని ఉంది నీకోసం. ఎందుకని? నువ్వు నాకు ఇష్టం కాబట్టి, నువ్వు నాకు ఇష్టమైన దానివి కాబట్టి, నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి మళ్ళా ఒక్కసారి నేను చెప్పాలని ఉన్నది నీకు. ఇష్టోస్మి దృఢమితి తతో వక్ష్యామితే. మళ్ళీ నేను చెబుతాను భూయ. మళ్ళీ అదేదో కాదు. ఇప్పటివరకు నీవు అనేక భ్రమల్లో ఉన్నావు, భ్రాంతుల్లో ఉన్నావు. నీ తండ్రిని అయినటువంటి నన్ను నీవు గుర్తించకుండానే ఉన్నావు. నాకు దూరంగానే ఉన్నావు, నన్ను దూరంగానే పెట్టావు. అనేక రకాలైనటువంటి దేవతామూర్తులను పెట్టుకున్నావు. ఏది కనపడితే అదే దైవము అనేటటువంటి దృష్టితో నీవు అవన్నీ కూడా పూజలు చేస్తున్నావు.
నీకు నేను చెప్పాను, 9వ అధ్యాయంలోనే చెప్పాను. ఏమని చెప్పానో తెలుసా? ఆ అన్యదేవతలను పూజించటం వల్ల నీవు ఏదైనా లబ్ధి పొందుతున్నట్లయితే అది నా వల్లే వస్తుందని నీకు చెప్పాను. అలాగే ఆ దేవతా మూర్తుల పట్ల నీవు నీ గదిలో పెట్టుకున్నటువంటి రకరకాలైనటువంటి ఆకారాల వల్ల నీకు లబ్ధి జరుగుతుంది అని నీవు అనుకుని నీవు పూజిస్తున్నప్పుడు ఆ శ్రద్ధ కూడా నేనే ఇస్తున్నది నీకు. నేను శ్రద్ధగా పూజిస్తున్నాను ఈ బాబాని, నేను శ్రద్ధగా పూజిస్తున్నాను ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు నా కోరికలన్నీ నెరవేరుస్తుంది, ఈ బాబా నా ఇలవేలుపే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు శ్రద్ధగా పూజించుతున్నావు నిజమే. అయితే ఆ శ్రద్ధ ఇచ్చేది ఎవరో తెలుసా? నీకు ఆ శ్రద్ధ కలిగించేది ఎవరో తెలుసా? నేనే. 9వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాను కదా నీకు ఒకసారి నేను. అంతేకాదు, ఆయా దేవతలను ఆరాధిస్తున్నప్పుడు, పాంచభౌతికమైనటువంటి వస్తువులను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, వాటిని ధ్యానిస్తున్నప్పుడు నీవు వాటినే పొందుతావు.